నీట్ కోచింగ్ లో నంబర్ 1 శ్రీ కోస్టెక్స్ మెడికల్ అకాడమీ వారి ఉగాది శుభాకాంక్షలు. గ్రామానికి రోడ్లు లేనప్పుడు తలా ఒక ఎద్దుబండి తీసుకుని మట్టి తోలుకొచ్చి గ్రామానికి ఒక రోడ్డు వేయిస్తే బస్సు ఆగుతున్న ఒక ఉద్దేశంతో ఆయన నాయకత్వపు లక్షణాలు చాలా టీనేజ్ నుంచి ఇంకా కాలేజీకి వెళ్ళిన దశ నుంచే మొదలైనవి అని నాకు మాటలు అర్థమవుతుంటే వారు చెప్తా ఉంటే, అలాంటి వ్యక్తే కాబట్టి ఈ రోజున నేను ఒక్కనే కాదు, అందరూ ఎదగాలి, రాష్ట్రంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఈ కష్టాల నుంచి బయటికి రావాలని ఆయన చాలా ఉన్నతాశయంతో సదుద్దేశంతో నిర్వహించబోతున్న ఈ పథకం దిగ్విజయం కావాలి. అందుకని మనం ఎదగటమే కాదు, 10 మంది ఎదగాలి, ఎదగనిచ్చేలా మనం పని చేయాలనేది అత్యున్నత ఉన్నత స్థాయికి చేరిన 10%, అత్యంత దిగువన ఉన్న ఒక 20% ప్రజల్ని, కష్టాలు ఉన్న ప్రజలకి మనం ఏమి చేయగలం. సినిమాల్లో చాలా తేలిక, 2.5 గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు. కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏమి ఉండదు. వ్యక్తులు చేపడితే ఒకటి, కృష్ణారెడ్డి గారు చేపడతారు, సునీల్ గారు చేపడతారు, గోయంకా గారు చేపడతారు. కానీ వ్యక్తులు చేసేది, వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి. అందుకని ప్రభుత్వం పూనుకుంటే, ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ రోజున ఈ పథకం, ఈ P4 కార్యక్రమం చూస్తుంటే, జీరో పవర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో. దీనికి కావాల్సిందల్లా ఒక విజన్ ఉన్న నాయకులకి మనందరం కూడా అండగా ఉండి ఆ కార్యక్రమాన్ని నిజంగా కనుక ముందుకు మనందరం సమర్థవంతంగా తీసుకెళ్ళగలిగితే, ఈ వేదిక పైన ఉన్న ఇన్ని 28 లక్షల కుటుంబాలు ఎంపిక కాబట్టి 28 లక్షల కుటుంబాలకి ముందు ఒక ఆశ ఉంటుంది, భరోసా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ఈ రోజున మీరు చూడండి, వేదిక పైన ఉన్న వాళ్ళు కష్టపడి వచ్చారు. సునీల్ గారు కష్టపడి ఎక్కడో చదువుకొని ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసి బ్యాంకర్గా ఉండి మళ్ళీ దాన్ని ఒక స్వతంత్రంగా ఒక గ్రీన్ ఎనర్జీ సంస్థ స్థాపించి నలిగిన వ్యక్తి. ఇక్కడ కృష్ణారెడ్డి కూడా గారు అంతే. ఇలాంటి వ్యక్తులు మన ముందున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని గత ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తేడా ఏంటంటే, గత ప్రభుత్వం వ్యాపార సంస్థలు వెళ్ళినా, ఎంటర్ప్రెన్యూర్స్ వెళ్ళినా వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీరు అట్టడుగునున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఆ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి తేడా ఇది. అది వాటాలు అడిగే ప్రభుత్వం, ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వంలో మేమందరం కలిసి ఉన్నందుకు ఈ అవకాశాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ P4 అనేది ఏంటి, ఏం చేస్తనేది అందరితో పాటు నాకు అవగాహన ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి, అనుభవజ్ఞులు, విజనరీ లీడర్, ఆయన మాటల్లో వింటే ఇది మరింత అద్భుతంగా ఉంటుందని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి,